హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. గత నెల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది నెల నుంచి కానీ ఇంకెక్కువ రోజుల నుంచే బాగా మనకి మీడియాలో కావచ్చు, న్యూస్ లో, పేపర్లు ఎక్కడంటే అక్కడ బాగా వైరల్ అవుతుంది. సో గతంలో మనం మాట్లాడుకున్నాం. అలాగే ఈ రోజు ఒక కొత్త ట్విస్ట్ అయితే వచ్చింది. వేణుగోపాల్ అనే కొత్త క్యారెక్టర్ వచ్చింది. అసలు ఈ క్యారెక్టర్ ఎవరు, ఏంటి, ఈ ఒక ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు కొలికొచ్చే ప్రయత్నం ఉంది? బాహుబలిలో ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేసినట్టుగా మన ఫోన్ ట్యాపింగ్లో కూడా ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయడం, దాని చుట్టూ ఒక కథని తీసుకురావడం, ఎవరు ఈ క్యారెక్టర్ అని చెప్పడం, ఇలా జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి మంచి క్రియేటివ్గా పనిచేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. లేదా ఆ టీం ఎవరో మంచి క్రియేటివ్గా చేస్తున్నారు. అంటే ఒకేసారి అందరిని చేయకుండా ఒక్కొక్కరిని తీసుకురావడం, రోజుకొక కథనం వదలడం, రోజుకొక స్టోరీ క్రియేట్ చేసి బయటికి తీసుకురావడం, ఇవన్నీ చేస్తున్నారు. సో ఇంట్రెస్టింగ్గా ఉంది. అందుకే నేను ఆ మధ్య కూడా చెప్పా, దీన్ని వెబ్ సిరీస్ తీస్తే బ్రహ్మాండంగా అనేక యాంగిల్స్ కూడా ఉన్నాయి. రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది కదా. మన సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు, అది సూపర్గా ఉంది. ఆ యాంగిల్ ఉంది. తర్వాత క్రైమ్ యాంగిల్ ఉంది. తర్వాత దాని ఏమంటారు, హవాలా యాంగిల్ ఉంది. ఎమోషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. పొలిటికల్ థ్రిల్లర్ యాంగిల్ ఉంది. ఇన్ని యాంగిల్స్ ఉండే వెబ్ సిరీస్ దొరకదు. ఈ పాటికి ఎవరైనా స్టార్ట్ చేశారులే తెలీదు. సో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ అవుతుంది ఖచ్చితంగా. నాకు తెలిసి ఖచ్చితంగా చేస్తారు ఎవరో ఒకరు ఫోన్ ట్యాపింగ్ మీద. సో ఇప్పుడు మామూలుగా ఇప్పటివరకు జరిగింది ఏంటంటే, ఫస్ట్ ప్రణీత్ రావు అనే ఒక అతన్ని అరెస్ట్ చేశారు. అతను ఎస్ఐబి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటారు, బ్రాంచ్ అంటారు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, దాని డిఎస్పి. ఆయన దాదాపు 42 హార్డ్ డిస్కుల్ని డిసెంబర్ 4వ తేదీ ధ్వంసం చేశాడు. కొన్ని వేల పేజీల డాక్యుమెంట్స్ని కూడా ఆయన తగలబెట్టాడు అనేది ఆరోపణ. ఆయన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు, రిమాండ్ పెట్టారు. రిమాండ్ నుంచి కస్టడీకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన విచారించారు. ఆయన ఇంకొన్ని పేర్లు చెప్పాడు. ఎప్పుడైనా కూడా ఆయన ఒక కింది స్థాయి అధికారి. ఆయన ఎవరు చెప్తేనే కదా చేశారు. సో మొత్తానికి ఫోన్ ట్యాప్ చేశాను, ఫలానా వాళ్ళు చెప్తే చేశానని ఆయన కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. ఆ పేర్లలో ఏంటంటే, దీని ఎస్ఐబి చీఫ్గా ఉన్న, ఐజీగా ఉన్న ప్రభాకర్ రావు. ఆయన ఇప్పటికి కూడా అమెరికాలో ఉన్నాడు, ఎస్కేప్ అయినాడు. ఆయన ఫోన్ చేసి ఆ మధ్య నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, అయినా జూలైలో వస్తానన్నాడు. కానీ వీళ్ళు ఒప్పుకోలేదు. ఆ మధ్య వస్తున్నాడని చెప్పారు, మళ్ళీ లేదు అంతా తూచని చెప్పారు. మొత్తానికి ఆయన రాలేదు. సో ఆయన పట్టుకోవడానికి ఇంటర్పోల్ ద్వారా ట్రై చేస్తున్నారు. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ పార్ట్ ఏంటంటే, నెక్స్ట్ వచ్చిన క్యారెక్టర్లు భుజంగరావు, తిరుపతన్న. ఈ భుజంగరావు, తిరుపతన్నలు కూడా దీనికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు కూడా ట్యాప్ చేశారని చెప్పారు. వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేశారు. వాళ్ళ మీద కొన్ని రోజులు గడిచింది. దాని తర్వాత వచ్చిన క్యారెక్టర్ పేరు రాధాకిషన్ రావు. ఈయన వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ఈయన ఏంటంటే, ఇంతకుముందు ఆయన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్లో పనిచేశాడు. ఆయన చాలా విషయాలు ఆయన బయటపెట్టాడు. ఆయన బయటపెట్టిన విషయాల్లో ఏమి యాంగిల్స్ వచ్చాయంటే, ఒకటేమో అమ్మాయిల ఫోన్ ట్యాపింగ్లు కూడా, అంటే హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్, సమంత పేరు, ఇంకొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. సో ఆ ఫోన్ ట్యాపింగ్లు చేసి ఆ అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి తను వశపరుచుకున్నాడు అని పేరు చెప్పలేదు, కానీ అది ఫైనల్గా కాంగ్రెస్ వాళ్ళ పేర్లు చెప్పారు కాబట్టి కేటీఆర్ అనేసి. కేటీఆర్ నిన్న ఖండించాడు, కోర్టుకి వేస్తానన్నాడు. టీవీ ఛానల్ కూడా దీన్ని చెప్పొద్దని చెప్పాడు. సరే, అదైపోయింది. సో ఇంకొక యాంగిల్ ఏంటంటే, హవాలా వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళి అక్రమ మార్గాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఫోన్లు ట్యాపులు చేసి ఆ డబ్బులు వీళ్ళు తినేశారు, ఈ టీము, ఈ పోలీసుల టీము. అట్లాగే కొంతమంది బిజినెస్ పీపుల్ ఫోన్లు ట్యాప్ చేయడం, రియల్ ఎస్టేటు బిల్డర్స్, వీళ్ళ ఫోన్లు ట్యాపులు చేసి వాళ్ళని బెదిరించడం. ఇప్పుడు మెల్లమెల్లగా రోజుకొకరు వచ్చి కేసులు కూడా పెడుతున్నారు. మొన్న ఒక ఆయన పెట్టాడు, నిన్న ఒక ఆయన పెట్టాడు. చికోటి ప్రవీణ్, వెరీ పాపులర్, ఆల్ నోటోరియస్. ఆయన కూడా నన్ను కూడా బెదిరించి నా దగ్గర కూడా డబ్బులు లాగారు. ఈ రాధాకృష్ణ, ఎక్కువ మంది రాధాకృష్ణ రావు మీద చెప్తున్నారు. అది ఒక యాంగిల్. రెండో యాంగిల్, ఎలక్షన్లో ప్రత్యర్థుల డబ్బులు పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ని వాడామని కూడా రాధాకృష్ణరావు చెప్పాడు. సో ఉప ఎన్నికలు జరిగినప్పుడు మేము రఘునందన్ రావు ఫోను, ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ బంధువుల ఫోన్లు ట్యాప్ చేసి ఇద్దరిది కలిపి దాదాపు 4.5 కోటి వరకు సీజ్ చేయడం ఈ ఫోన్ ట్యాపింగ్ పనికి వచ్చిందని. అదే సమయంలో కేసీఆర్ వైపు నుంచి ఫండ్స్ని కూడా
ఈ వీళ్ళే వెహికల్స్లో తీసుకెళ్లారు. ఇది అందరికి తెలిసిందే, ఇవాళ బయటకు వచ్చింది అంతే. అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఎప్పుడైనా ఎలక్షన్ జరుగుతూ ఉంటే ప్రత్యర్థుల డబ్బులే పట్టుబడుతుంటాయి, అధికార పార్టీ డబ్బులు పట్టుబడవు. పట్టుబడినా ఏదో కొంత నోట్లు లక్షల్లో పట్టుబడతాయి, కానీ అది కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా చెప్తారు. అంటే కొంత డబ్బుల్ని పట్టుబడినట్టుగా వదిలి వీళ్ళు వేరే దగ్గర వెళ్తుంటారని, ఇటువంటివి కూడా జరుగుతుంటాయి. సో అదొక యాంగిల్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఒక పేరు వినిపిస్తుంది, అది వేణుగోపాలరావు. ఎవరు వేణుగోపాలరావు? ఈ వేణుగోపాలరావు ఎవరు అంటే వర్ధన్నపేట పార్వతగిరి అయింది. 1989లో ఎస్ఐగా స్టార్ట్ అయ్యాడు ఈయన. 2005లో కరీంనగర్ రూరల్ సిఐగా ఉన్నప్పుడు ఒక ఏసీబీ కేసు, యాంటీ కరప్షన్ బ్యూరో కేసు పెట్టి ఇతన్ని సస్పెండ్ చేసి జైలుకి కూడా పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఆ కేసు నుంచి బయటకు వచ్చి జమ్మికుంట సిఐగా వచ్చాడు. జమ్మికుంట సిఐగా ఉన్నప్పుడు ఈయన హరాస్ చేశాడని ఒక వ్యక్తి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత చిగురు మామిడిలో సిఐగా ఉన్నప్పుడు ఒక లాకప్ డెత్లో కూడా ఈయన ఇరుక్కున్నాడు. అయినప్పటికీ ఈయన ప్రమోషన్లు ఇవేవి ఆపలేదు. 2013లో ఈయన డిఎస్పీగా పెద్దపల్లికి వెళ్ళాడు, అక్కడ డిఎస్పీగా ఉన్నాడు. తర్వాత ఎల్బీ నగర్లో ఏసీపీగా రిటైర్డ్ అయ్యాడు. సో ఇది ఈయన గ్రోత్ అనమాట. ఎస్ఐగా ఉండి ఏసీపీ స్థాయికి వెళ్ళి రిటైర్డ్ అయినాక మన కేసీఆర్ సామాజిక వర్గం అంటే ఈయన కూడా వెలమ అంటున్నారు. దీంట్లో ఉన్న అధికారులు ప్రధానంగా వెలమ కులమే అని కూడా చెప్తున్నారు. ఇది కూడా సామాన్యంగా అందరూ చేసేది. రేవంత్ రెడ్డి రాగానే చుట్టూ రెడ్లు ఉంటారు, చంద్రబాబు రాగానే చుట్టూ కమ్మ బ్యాచ్ ఉంటారు, జగన్ ఉండగానే జగన్ చుట్టూ రెడ్లు ఉంటారు. ఇది కామన్. ఎందుకంటే తమ సామాజిక వర్గం లేదా తమ కులం వాళ్ళు ఉంటే తమకు అనుకూలంగా ఉంటారనేది ప్రతి నాయకుడు ఆలోచిస్తాడు. అలాగే కేసీఆర్ కూడా ఆలోచించాడు. సో కేసీఆర్ కూడా ప్రభాకర్ రావు కావచ్చు, ఈయన కావచ్చు, వీళ్ళందరినీ వెలమ సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకున్నాడు. సో ఈయన దాదాపు రిటైర్డ్ అయిన తర్వాత 7 ఏళ్ళు ఓఎస్డీగా పనిచేశాడు. సో మామూలుగా అయితే ఎవరికి ఆ ఛాన్స్ రాదు. సో ఈయన ప్రత్యేకంగా ఈ ఛాన్స్ ఇచ్చారు. సో ఈయన ఎస్ఐబిలో 7 ఏళ్ళు స్పెషల్గా ఎస్పీగా పనిచేశాడు. సో ఈయన ఆధ్వర్యంలో ఈ టీం పనిచేసింది. సో ఈరోజు ఆయన్ని పిలిపించారు, ఈరోజు ఆయనతో విచారణ జరుగుతుంది. సో ఆయన ఇంకేమేమి విషయాలు చెప్తాడు అనేది తెలీదు. ఏదేమైనా దీని ప్యాటర్న్ చూస్తే అధికారుల వైపుగా రాజకీయ నాయకుల వైపుకి వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ కొన్ని పేర్లు లీక్ అయినాయి. సో ఎర్రబల్లి దయాకర్ పేరు లీక్ అయింది, కేటీఆర్ పేరు వచ్చింది. ఫైనల్గా కేసీఆర్ దీనికి ఆద్యుడని కూడా ఒక పేరు, ఆయన పేరు కూడా బయటకు వచ్చింది. మెల్లమెల్లగా ఇది కేటీఆర్ వైపు వెళ్తుంది. దీని తర్వాత ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇందులో డబ్బులు ఇన్వాల్వ్ అయింది కాబట్టి డబ్బులు అక్రమ మార్గాల్లో ఈ బ్లాక్ మనీని వీళ్ళే సరఫరా చేశామని చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ బ్లాక్ మనీ ఉంటే అక్కడ ఈడీ వాళ్తుంది. సో ఈడీ కూడా రంగంలోకి దిగుతుందని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు సమాచార ప్రసార శాఖ మంత్రి ఇన్ఫర్మేషన్ అండ్ ఆయన అనురాగ్ సింగ్ ఠాకూర్ ఆయన నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఏమంటున్నారంటే ఇది టెలిగ్రాఫ్ చట్టం ఉంది కాబట్టి టెలిగ్రాఫ్ చట్టం ఉంటే కేంద్రం ఇన్వాల్వ్ అవుతుందని చెప్పాడు. టెలిగ్రాఫ్ చట్టం 1885లో వచ్చింది. టెలిగ్రాఫ్ చట్టం ఇప్పటి వరకు ఎక్కడ పెట్టలేదు ఇండియాలో, ఇక్కడే పెట్టారు ఇప్పుడు. సో టెలిగ్రాఫ్ చట్టం వస్తే ఆయన అన్నట్టుగా కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది. ఇది ఎందుకంటే సెంట్రల్ యాక్ట్, ఇది 1885లో ఉంది. దాని తర్వాత ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ రూల్స్ అని 1977లో కూడా యాడ్ చేశారు. కాబట్టి కేంద్రం కూడా ఎంటర్ అవుతుంది. ఇది మెల్లగా మనకి అర్థమయ్యేది ఏమంటే స్టేట్తో స్టార్ట్ అయ్యి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ లేదా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు దీంట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాయి. వాళ్ళు కానీ ఎంటర్ అయితే మాత్రం పెద్ద స్థాయిలో అరెస్టులు అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.